ఐడి కాలేజీ ఎటనమస్ కాలేజీలోనే పనిచేస్తుంది తప్ప మామూలు కాలేజీలు ఎక్కడ పనిచేయలే. ఆయన సామర్థ్యానికి తగ్గట్టుగానే అన్ని కాలేజీలు చేయడం జరిగింది. రెండవదిగా వారి యొక్క స్వభావం గురించి ఒక మాట చెప్తాను. ఎంత సౌమ్యుడు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా పని చేసుకోవాలంటే ప్రిన్సిపాల్ పరిస్థితి అరవటమో కరవటమో ఇంకేదో మెమో ఇవ్వటమో అట్లా చేస్తేనే పని అయ్యేటట్టుంది సార్. కానీ సారు ఎవరికి కోపం ఉంది అని తెలిసినా కూడా వచ్చి తమ్మి ఈ పని ఉంది చెయ్యాలంటే చాలు ఐసు నీళ్ళుగా కరిగిపోయినట్టు కరిగిపోయి వెంటనే పని చేసేవాడు. ఆ రకమైన స్వభావంతో సార్ పని చేయించుకుంటున్నాడు కూడా. ఇంకా చెప్పాలి అంటే అప్పుడే మేము వచ్చాం సర్వీస్లోకి. ఎగ్జామినేషన్స్ గురించి కానీ ఎఫిలియేషన్ గురించి కానీ అడ్మిషన్స్ గురించి కానీ సార్ని చూసి చాలా వరకు నేర్చుకున్నాం. అలాంటి కాలేజ్ చేయటం ద్వారా మేము ఎక్కడైనా సరే పని చేయగలమన్న కాన్ఫిడెన్స్ నాకే కాదు అప్పుడు పనిచేసిన ప్రతి లెక్చరర్కి కలిగింది అని నేను చెప్తున్నా. సమయ అనుకూలత బట్టి ఎక్కువసేపు మాట్లాడలేము. సార్ యొక్క సామర్థ్యము, సార్ యొక్క స్వభావము మమ్మల్ని ఎప్పటికీ ఇన్స్పిరేషన్, స్ఫూర్తినిచ్చి మా సర్వీస్లో ఇంకా ముందుకు నడిపిస్తుంది. మీ రిటైర్మెంట్ తర్వాత మీ శేష జీవితం ఆయురారోగ్యాలతో కొనసాగాలని మేము ఆకాంక్షిస్తూ